హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఆసియా కప్ 2025లో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ ఎవరు చేయబోతున్నారు అనేది సోషల్ మీడియా అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి. అయితే ఈ రేస్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరు కెప్టెన్ చేసే అవకాశం ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆసియా కప్ 2025 వచ్చేసరికి సెప్టెంబర్ 7 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. సంబంధించి ఇప్పటికే అన్ని విధాలుగా అయితే ఆసియా క్రికెట్ కౌన్సిలింగ్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇప్పటికే షెడ్యూల్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆసియా కప్లో వచ్చేసరికి టీమిండియా తరఫున కెప్టెన్గా ఎవరు చేస్తున్నారు అనేది అయితే చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. అయితే ఆసియా కప్ ఈసారి వచ్చేసరికి T20 ఫార్మాట్లో జరుగుతున్నట్టయితే ఇప్పటికే ఆసియా కప్ గవర్నింగ్ కౌన్సిల్ వారు అయితే చెప్పడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకునే మా టీమిండియా కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు అనే చర్చలు అయితే మొదలవడం జరిగినాయి. అయితే ప్రజెంట్ వరకు T20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అయితే ఉండడం జరిగింది. ఇటీవల శుభ్మన్ గిల్ వచ్చేసరికి టెస్ట్ కెప్టెన్గా అయితే నియమించడం జరిగింది. ఇద్దరిలో వచ్చేసరికి T20 కెప్టెన్ ఎవరు అనేది అయితే చర్చలు అయితే మళ్ళీ రావడం జరిగినాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇద్దరు T20 సిరీస్ అయితే ఆడడం జరిగింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో T20 సిరీస్ ఆడడం జరిగింది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్లో నేతృత్వంలో T20 సిరీస్ ఆడడం జరిగింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ చేసిన T20 సిరీస్లో అనుకున్నంత స్థాయిలో అయితే ఫలితాలు రాలేకపోయాయి అప్పుడు జరిగిన సిరీస్లో వచ్చేసరికి. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన T20 సిరీస్లో అన్ని T20 సిరీస్లోనూ టీమిండియా అయితే విశ్వ విజేతలు అయితే నిలవడం జరిగింది. అన్ని సిరీస్లు అయితే కైవసం చేసుకోవడం జరిగినాయి. సూర్యకుమార్ కెప్టెన్స్లో వచ్చేసరికి దక్షిణాఫ్రికా వాళ్ళ స్వదేశంలోనే వాళ్ళ కంచుకోటలోనే సిరీస్ని అయితే ఘోరంగా అయితే ఓడించడం జరిగింది. ఆస్ట్రేలియాను కూడా ఓడించడం జరిగింది వాళ్ళ దేశంలో. వారితో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లను కూడా ఓడించడం జరిగింది. టీమిండియా మాత్రం అయితే T20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్లో. అదేవిధంగా శుభ్మన్ గిల్ కెప్టెన్స్లో మాత్రం అయితే టీమిండియా అనుకున్నంత ఫలితాలు అయితే రాబట్టలేకపోయింది. పూర్తి నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఆసియా కప్ 2000 T20 ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి యథావిధిగా సూర్యకుమార్ యాదవ్నే కొనసాగించాలని అయితే సోషల్ మీడియా వేదిక అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి. ప్రజెంట్ సినారియో చూసుకున్నా కానీ T20లో సూర్యకుమార్ యాదవ్కి మంచి అనుభవం ఉంది, కెప్టెన్స్లో ఉన్న అది దృష్టిలో పెట్టుకున్నా కానీ సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్ చేసే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. శుభ్మన్ గిల్ మాత్రం అయితే అస్సలు T20 కెప్టెన్గా అయితే చేయబోరు. ఒకవేళ చేస్తే మాత్రం అయితే ODI కెప్టెన్ చేసే అవకాశం ఉంటుంది, కానీ T20 కెప్టెన్లు అయితే చేయరు అనేది అయితే క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తున్న సమాచారం. కాకపోతే సోషల్ మీడియా వేదిక అయితే చర్చ అయితే చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి. అదేవిధంగా టీమిండియా T20 కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనేది మాత్రం అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అదేవిధంగా ఆసియా కప్ 2006లో వచ్చేసరికి కెప్టెన్గా అయితే సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. కాకపోతే వైస్ కెప్టెన్ విషయంలో ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు వైస్ కెప్టెన్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా అయితే నియమించడం జరిగింది. రీసెంట్గానే హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ అయితే BCCI అయితే నియమించడం జరిగింది T20లో వచ్చేసరికి. అదేవిధంగా ఆసియా కప్లో వచ్చేసరికి కూడా సేమ్ అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా చేయాలని అయితే BCCI అయితే ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఇటీవల T20లో అక్షర్ పటేల్ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు. బౌలింగ్లో కానీ మంచిగా ఆకట్టుకుంటున్నాడు. అదేవిధంగా యంగ్ ప్లేయర్ కావడంతో అతనికి ఇస్తే కొంచెం ప్రోత్సాహం ఉంటుంది. అదేవిధంగా మరి హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ చేస్తారా ఆసియా కప్లో, లేదు అక్షర్ పటేల్ను ఆసియా కప్లో వైస్ కెప్టెన్ చేస్తారనేది చూడాలి. ఇద్దరు ప్లేయర్ను ఎవరికైతే ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజున అయితే ఫుల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.